అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను మీలో ఒకడిని. ఇదివరకు ఇదే బీచ్లో తిరిగేవాడిని. ఇక్కడే నర్సీపట్నం మా ఊరు. ఇక్కడే డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజీలో చదువుకున్నాను. చదువుకొని ఇట్నుంచే చెన్నై వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా, తర్వాత డైరెక్టర్ అయ్యి ఇలా ఈరోజు మీ ముందు నిలబడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను మీ వాడిని అని గర్వంగా చెప్తున్నాను. ఇక యూఫోరియా అంటే ఏంటో తెలుసు కదా. యూఫోరియా అంటే ఒక పట్టలేనంత ఆనందం, అదుపు చేయలేని ఉత్సాహం. ఆ ఆనందం, ఉత్సాహం మనకు ఎప్పుడు కలుగుతాయి? జనరల్గా ఫస్ట్ డే ఫస్ట్ షోలో మీ అభిమాన హీరోని, ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తే ఎలా ఉంటుంది? మొత్తం ఒక యూఫోరిక్ మూమెంట్ ఉంటుంది. అందులోనూ పవన్ కళ్యాణ్ గారు, భూమిక లాంటి ఖుషీ సినిమా చూసారంటే ఇంకెంత ఖుషీగా ఉంటుంది. ఆ ఖుషీ తాలూకు మూమెంటే యూఫోరిక్ మూమెంట్. సో అలాంటి యూఫోరిక్ మూమెంట్లో మనల్ని మనం అదుపు చేసుకోవాలి. అదుపు తప్పేమంటే, అదుపు తప్పి విచక్షణ కోల్పోతే అది జీవితాన్ని చాలా ప్రమాదంలో పడేస్తుంది. యూత్ ఇప్పుడు నిజంగానే ఇది ఆలోచించాల్సిన విషయం. మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోలే తప్పితే పక్కదారి పడితే జీవితాలు ఎలా నాశనం అయిపోతాయో, ఎంతటి పరిణామాలు ఎదుర్కోవాలో యూఫోరియా మీకు ఎంత సరదాగా ఉంటుందో ఆ సరదా తీర్చేసేలా కూడా ఉంటుంది ఈ సినిమా. అందుకని ఖచ్చితంగా మీ అందరికీ, యూత్కే కాదు ఫ్యామిలీస్ అందరూ కూడా, ఇందులో ఒక అడాల్సెన్స్ ఏజ్ గురించి చెప్పాను. 13 to 19 years ఏజ్ గ్రూపు ఎంత ప్రమాదకరం అంటే చాలా క్లిష్టమైన దశ. ఆ ఏజ్లో మనం వ్యక్తిగా నిర్మింపబడతాం. ఆ ఏజ్లో సరైన పేరెంటింగ్ లేకపోతే వాటి పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు రాను రాను మైనర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. సో ఇలాంటి పెరిగిపోతున్న టైంలో మనల్ని మనం అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి పేరెంటింగ్ అనేది చాలా చాలా అవసరం. తల్లిదండ్రుల సంరక్షణ, అలాగే ఒకవేళ పెడదారి పడితే అది సోషల్ ఇంపాక్ట్ సమాజం మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఇలా ఈ 3 పాయింట్లు, అడాలసెన్స్, పేరెంటింగ్, సోషల్ ఇంపాక్ట్, ఈ మూడింటిని బేస్ చేసుకొని వీటిని కోర్ పాయింట్స్గా పెట్టుకొని యూఫోరియా అనే సినిమా నేను దర్శకత్వం వహించాను. నా మిసెస్ రాగిణి కూడా దీన్ని సమర్పించింది. నా 2 పిల్లలు ఇక్కడ నీలిమా గుణ, యుక్తా గుణ, వాళ్ళిద్దరూ కూడా దీన్ని నిర్మించడానికి వాళ్ళు చాలా ఆసక్తి చూపించారు. ఎందుకంటే ఇది ఒక మిలీనియల్ కిడ్స్కి సంబంధించిన కథ, జంజీ పిల్లలకు సంబంధించిన కథ. సో ఈ కథని మనం చెప్దాం, నీడ్ ఆఫ్ ది అవర్, చెప్పాల్సిన టైం ఇది అని వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. అలాగే ఇది ఏమాత్రం ప్రీచీగానో ఓ మెసేజ్ చెప్పాలనే ఉద్దేశంతో ఏమాత్రం ఉండదు. ఇది నేను అల్టిమేట్గా ఒక చూడాలనుంది. ఒక్కడు ఎలా అయితే మీకు కమర్షియల్గా అనిపించాయో యూఫోరియా కూడా అంతే కమర్షియల్గా అనిపిస్తుంది. మొదటి నుంచి చివరి వరకు మెసేజ్ అనేది మీకు కనబడుతుంది తప్పితే నేను మెసేజ్ రుద్దను, అది మీకు సన్నివేశంలోనే అర్థమవుతుంది. సో ఇలాంటి సినిమాని ఈ రోజున ఎన్నో వసంతాలు అనే ఒక పాటనే కిట్టు విశ్వాప్రగడ్ అనే ఆయన రాశారు. దీనికి సంగీతం కాలభైరవ వహించారు. ఇది ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది. ఈరోజు ఈ పాటని ఇక్కడే విడుదల చేయడానికి ముఖ్య కారణం, మన వైజాగ్ వాసులకి మెలోడీ అంటే చాలా ఇష్టం. మెలోడీ ఎప్పుడైనా హిట్ అవ్వాలంటే టోటల్ 2 స్టేట్స్లో ఫస్ట్ వైజాగ్ నుంచే టాక్ వస్తుంది. ఆ పాట, మెలోడీ పాట చాలా పెద్ద హిట్ అని. అందుకనే నేను కాలభైరవ కంపోజ్ చేసినప్పుడే ఈ పాటని, ఎన్నో వసంతాల పాటని వైజాగ్లోనే లాంచ్ చేయాలనుకున్నాం. అంతటి మంచి సంగీత అభిరుచి ఉన్న ప్రేక్షకులు మీరు. ఈ రోజున ఎన్నో వసంతాలను కూడా మీ ముందు విడుదల చేయడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇకపోతే ఈ సినిమాకి మిగతా టెక్నీషియన్స్ కూడా అందరూ కూడా కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేశాను. ఒక కెమెరా ప్రవీణ్ కే పోతన్, అంటే నన్ను నేనే డిఫరెంట్గా, అంటే ఈ సబ్జెక్టు అలా డిమాండ్ చేసింది. ఒక న్యూ ఏజ్ ప్రజెంటేషన్ తోటి మీ ముందుకు తీసుకురావడానికి అందరూ కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేశాను. అందులో భాగంగా ఆర్టిస్టులను కూడా ఒక 6 నెలల పాటు
ఆడిషన్స్ వహించి వాళ్ళందరినీ కూడా తీసుకున్నాను. అందులో ముఖ్యంగా మన వైజాగ్ వాసి మనందరికీ ఒక స్టార్ మేకర్ సత్యానంద్ గారు నాకు సజెస్ట్ చేశారు విఘ్నేష్ గవిరెడ్డి. ఇతన్ని ఈ చిత్ర కథానాయకుడిగా పరిచయం చేస్తున్నాను. ఖచ్చితంగా ఇతని పేరు గుర్తుపెట్టుకోండి, విఘ్నేష్ గవిరెడ్డి. సో అలాగే నెక్స్ట్ పృథ్వీ అడ్డాల, ఇతను ఒక విలన్ క్యారెక్టర్లో ఇతన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. వీళ్ళందరినీ ఆడిషన్ చేసే తీసుకున్నాను. ఇతను కూడా ఖచ్చితంగా మీ అందరూ ఆదరణ పొందుతాడు. ఇతని పాత్ర పేరు సైకో సాహెల్. అలాగే లిఖిత యలమంచిలి, ఈ అమ్మాయి కూడా ఇదివరకు మిస్ ఇండియా కాంటెస్ట్, ఈ అమ్మాయిని కూడా ఆడిషన్స్లోనే తీసుకోవడం జరిగింది. సో తను కూడా చాలా చక్కగా పెర్ఫామ్ చేసింది. ఇక ఇందులో సారా అర్జున్, ఈ మధ్య దురంధర్ సినిమా చూసే ఉంటారు. దాంట్లో ఒక సెన్సేషనల్ హీరోయిన్గా చేసిన సారా అర్జున్ మన సినిమాలో చైత్ర అనే పాత్రలో నటించింది. చాలా కీలకమైన పాత్ర. ఆ అమ్మాయి నటన డెఫినెట్గా రేపు పొద్దున్న మీ అందరూ కూడా దురంధర్లో ఆమె పాత్రకి ఏమాత్రం తీసిపోకుండా ఈ పాత్ర కూడా ఉంటుంది, మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుందని చెప్తున్నాను. అలాగే ఈ వేడుకని ఇంత బాగా జరుపుకోవడానికి మాకు వేదికనిచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, టూరిజం మినిస్టర్ గారికి, అందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే విశాఖ ఉత్సవ్ అంటే నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. ఇంతమంది కళాపోషకులు, మీరందరూ కళాపోషకులు, మీరందరూ ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా అరే ఒక టీం వచ్చింది, ఆ టీం ఏదో మాటలు చెప్తుంది. ఇందులో పెద్ద స్టార్లు ఎవరు లేరు, ఓన్లీ స్టార్ భూమిక గారే, మిగతా వాళ్ళందరూ ఇదే. అలాంటి మమ్మల్ని చూడటానికి వచ్చి మీరు ఇంతసేపు సమయం వెచ్చించి నిజంగా కూర్చోవటం మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రేయస్ మీడియా శ్రీనివాస్, అతని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ ఈవెంట్ మేనేజ్మెంట్లో శ్రేయస్ మీడియా ఎక్కడికో దూసుకుపోతుంది. అలాంటి శ్రేయస్ మీడియా కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించారు. ఇకపోతే అబోవ్ ఆల్ మనందరి హీరో కమిషనర్ గారు. కమిషనర్ గారు నిజంగా ఈ సినిమాలో కమిషనర్ పాత్ర చూడండి. అంటే ఇందాక ట్రైలర్లో మీరు చూసే ఉంటారు, పాక్సో యాక్ట్ పవర్ ఏంటో చూపిస్తానంటున్న కమిషనర్ జయదేవ్ నాయర్ అని చెప్పి. ఈ రోజున పాక్సో యాక్ట్ మిస్యూజ్ కాదు, దాని తాలూకు పవర్ ఏంటో చూస్తారు. మళ్ళీ పాక్సో యాక్ట్ జోలికి వెళ్ళటానికి కూడా అందరూ 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అలాగా ఈ సినిమా ఒక్కడిని ఆలోచింపజేసేలా చేసిన మా అందరి ప్రయత్నం ఫలించినట్టే. ఇక గంటా శ్రీనివాసరావు గారు 10 ఏళ్ల క్రితం రుద్రమదేవ్ అని, అప్పుడు కూడా మేము మా ఫ్యామిలీ మొత్తం నిర్మించాం ఈ సినిమా. మమ్మల్ని ఆశీర్వదించడానికి గంటా శ్రీనివాసరావు గారు 10 ఏళ్ల క్రితం వచ్చి ఆయన చేతి చలవుతో మేము మంచి సినిమా తీయగలిగాం. ఈ రోజున గంటా శ్రీనివాసరావు గారు మళ్ళీ పిలవగానే ఆయన రావటం నిజంగా చాలా కృతజ్ఞతలు సార్. మా ఫ్యామిలీ అంతా కూడా మీకు రుణపడి ఉంటాం. ఇక మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి, భూమిక చావ్లా. భూమిక ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారితో ఖుషి, అమ్మాయే సన్నగా, ఆ పాట ఎంత పిచ్చికి పేరు అందరూ. అందుకనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈరోజు యూఫోరియాని సపోర్ట్ చేయాలి. అలాగే సింహాద్రి, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా యూఫోరియా సినిమాని భూమి గారు నటిస్తున్నందున మీ అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఇక ఒక్కడు మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ విన్నపం, ఇదిగో మన స్వప్న మళ్ళీ 23 ఏళ్ల తర్వాత మా ఇద్దరి కాంబినేషన్లో వింధ్యా వేములపల్లి అనే పాత్రలో నటించింది. ఈ వింధ్యా వేములపల్లి అనే పాత్ర ఖచ్చితంగా మీ అందరికీ కొన్నేళ్ల పాటు గుర్తుండిపోద్ది. ఎందుకంటే ఆవిడే చెప్పారు ఆవిడ కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అని. నిజంగానే చెప్తున్నాను, ఆవిడ ఒక బాధ్యతగా, ఈ రోజుల్లో ఎవరో కూడా తల్లి పాత్ర వేయడానికి ఇష్టపడరు. అలాంటిది తను కథ విన్న వెంటనే, లేదు గుణశారి గారు, నీడ్ ఆఫ్ ది అవర్, ఈ కథ మనం చెప్పాలి, ఖచ్చితంగా నేను చేస్తానని తనకు వయసుకు మించిన పాత్రలో చేశారు ఆవిడ. నిజంగా ఆవిడకి సభాముఖంగా హ్యాట్స్ ఆఫ్. అలాగే మా ఫ్యామిలీని మీరు
నా మిస్సెస్ రాగిడి, నా ఇద్దరు పిల్లలు, మేము నలుగురు నిర్మించాం ఈ సినిమాని. మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గుణశేఖర్ గారు. సో అలాంగ్ విత్ ద గెస్ట్, a group picture for the media.